హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్పిహెచ్ డైరీస్. ఈరోజు మన ఛానల్లో గుమగుమలాడే ఎగ్ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా నేను ఒక 3 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాను. తర్వాత అదే ప్లేట్లోకి ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఒక 6 గుడ్లు తీసుకొని గిన్నెలో వేసుకొని ఉడకబెట్టుకుందాం. తర్వాత నేను బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ఒక 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ బియ్యంలోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, మిరియాలు, హోల్ గరం మసాలా అన్నీ యాడ్ చేసుకొని కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత ఒక లెమన్ తీసుకొని ఒక హాఫ్ లెమన్ని అందులో స్క్వీజ్ చేసేసుకోండి. ఒక పావు నూనె కూడా యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించి ఇప్పుడు మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకున్న గిన్నెను స్టవ్ పైన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఎగ్ బిర్యానీ చేయడానికి మరొక గిన్నెను స్టవ్ పైన పెట్టేసుకోండి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లకు ఇలా కత్తితో ఘాట్లు పెట్టండి. ఇలా ఘాట్లు పెట్టడం వల్ల ఏమవుతుందనంటే మనం తీసుకున్న మసాలా గ్రేవీ అంతా ఎగ్లోకి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని గిన్నెలోకి యాడ్ చేసేసుకోండి. అందులో కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మనం ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టుకున్న గుడ్లని అందులో యాడ్ చేసేసుకొని ఈ కారం, ఉప్పు ఆ ఎగ్లకి అబ్జర్వ్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఎగ్ మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోకి ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఎగ్ దమ్ బిర్యానీ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ఉన్న పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఆనియన్స్ అనేవి కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి. స్పూన్ పసుపును యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి పచ్చి బఠానీ కూడా యాడ్ చేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర, కొంచెం కారం, నేనైతే ఒక 3 స్పూన్ల దాకా కారం వేసుకున్నాను. మీ ఇంట్లో కారం ఎలా తింటారో ఎక్కువ స్పైస్గా కావాలనుకుంటే ఎక్కువగా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ని కూడా యాడ్ చేశాను. ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలాని యాడ్ చేసేసుకోండి.
1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 గంటలంతా గడ్డ పెరుగును కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఇంతవరకు మన స్టవ్ పైన ఇంతకుముందు పెట్టిన బిర్యానీ రైస్ ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలోకి మనం ఉడకబెట్టుకొని ఫ్రై చేసుకున్న గుడ్లని యాడ్ చేసేద్దాం. కాసేపు మగ్గిస్తే మనకు గుడ్లలోకి మంచిగా మసాలా అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ మసాలాని ఎగ్స్ని కొంచెం సపరేట్గా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఎగ్ మసాలాలో ఓన్లీ గ్రేవీయే ఉంటుంది కాబట్టి మనకి దమ్ చేసేటప్పుడు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే లేయర్స్గా వేసుకుంటే బిర్యానీ చక్కగా తయారవుతుంది. %90 కుక్ చేసుకున్న రైస్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా గ్రేవీ పైన యాడ్ చేద్దాం. ఒక స్టెయినర్ సహాయంతో యాడ్ చేసుకోవాలి. రైస్ని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగా హాఫ్ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కొంచెం మసాలా ఎగ్స్ని తీసి పెట్టాం కదా, దాన్ని కూడా ఈ రైస్ పైన యాడ్ చేసి మరొక లేయర్ రైస్ని యాడ్ చేసేయాలి. ఇలా ఈవెన్గా రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నెలోకి. తర్వాత దానిపైన నుంచి కొంచెం కొత్తిమీర, అలాగే కట్ చేసుకున్న పుదీనా యాడ్ చేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు దమ్ చేసిన తర్వాత మనకు గుమగుమలాడే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని మనకు గుమగుమలాడే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే కేవలం 10 నిమిషాల్లో గుమగుమలాడే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు కావాలంటే రైతాతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే బిర్యానీ షేర్వాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి.